ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతోందని లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. వైఎస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో హత్యలు అత్యాచారాలకు చిరునామాగా మారిపోయిందని జగన్ ఆరోపించారు. రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విధ్వంసాలతో అరాచకం నెలకొందన్నారు. వినుకొండలో నడి రోడ్డుపై జరిగిన దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకట్టి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ విమర్శించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని అన్నారు. నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతున్నారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన కొనసాగుతుందని దీనిపై కేంద్ర పెద్దలు ఎవరైతే మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా దృష్టి సారించి దీనిపై ఒక ఎంక్వైరీ లాంటిది వేయాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే చాలా తాజాగా ఇది ఒక చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పల్నాడు జిల్లా వినుకొండలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 2 చేతులు నరికి చంపడంపై కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఆయన వారం రోజుల పాటు బెంగళూరులో ఉండడానికి వెళ్లారు. అయితే హుటాహుటిన ఈ విషయం తెలుసుకొని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, అలాగే చిన్నపిల్లల మైనర్ బాలికలపై అత్యాచారం, అలాగే హత్యలు వీటన్నిటిపై కూడా ఆయన చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ రోజు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఆయన హుటాహుటిన బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఈ రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్తారన్న ఒక సమాచారం కూడా అందుతోంది. 3 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది. మొత్తానికి దీనికి రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో అలాగే సహా మంత్రులు కావచ్చు, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అలాగే నారా లోకేష్ వీరందరూ కూడా ఇటువంటి దారుణమైనటువంటి రాక్షస పాలనపై ఎందుకు ఇలా చేస్తున్నారు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలనే ఒకే అజెండాతోనే ఇటువంటి దాడులు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాజకీయ కక్షలతోనే దాడులు అలాగే విధ్వంసాలకు అరాచకంగా నెలకొల్పుతున్నారు. వినుకొండలో నడి రోడ్డుపై జరిగిన దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గు చేయటంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై శాంతి భద్రతలపై అలాగే ఆంధ్రప్రదేశ్ లో హింసాకాండ అలాగే రాజకీయ కక్షలపై ప్రధానమంత్రి మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చర్యలు తీసుకోవాలని, వీలైతే కేంద్ర విచారణ ఏజెన్సీలతో కూడా విచారణ జరిపించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికి రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రభుత్వం వచ్చి 4 రోజులు గడుస్తోంది. ఈ నెల రోజుల్లోనే వచ్చిన ఇంత తక్కువ కాలంలోనే ఇంత అరాచకాన్ని అలాగే దాడులు రాజకీయ కక్షలు జరుగుతున్నాయి. దీనిపై ఏం చేస్తా అన్నందుకు ఆయన విచారణ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనిపై కూడా ఒక పోరాటం చేసి లేదంటే ఒక కోర్టును ఆశ్రయించి కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టును కూడా ఆశ్రయిస్తారని చెప్పి కూడా తెలుస్తోంది. అసలు రాష్ట్రంలో దాడులు అలాగే రాజకీయ హింసాత్మక ఘటనలను త్వరగా ఇవన్నీ లేకుండా కూడా లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించాలని చెప్పి కూడా పోలీసులను ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు కూడా ఏం చేస్తున్నారు, ప్రభుత్వానికి వంత పాడుతూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి రాజకీయ శక్తులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు
వీరికి పోలీసులు వంతపాడడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పినటువంటి తెలుస్తోంది. మరి దీనిపై కూడా ఆయన న్యాయ పోరాటం కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా కూడా ఒక ఈ ఇష్యూను రైజ్ చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపై కూడా ఆయన దేశంలో ఉన్నటువంటి నాయకులను, అలాగే ఎవరైతే ఇండియా కూటమి కావచ్చు వీళ్ళందరితో కూడా కలిసి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. వైశాలి, మరి ఈ వైసీపీ కార్యకర్తపై జరిగిన దాడిపై, హత్యపై టీడీపీ స్పందించిందా? ఇంతవరకు టీడీపీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. అయితే రాత్రి నిన్న జరిగినటువంటి ఘోర హత్య ఏదైతే ఉందో 2 చేతులు నరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 2 చేతులు నరికి అక్కడ జరిగినటువంటి విధ్వంస కావచ్చు, అలాగే ఈ రోజు ఉదయం పుంగనూరులో ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఒక చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ టీడీపీ శ్రేణులు ఇంటిని చుట్టుముట్టి అక్కడ రాళ్ల దాడి చేయడం, ఇవన్నీ ఘటనలన్నిటిపై కూడా టీడీపీ మౌనంగానే ఉంది. అయితే వైసీపీ మాత్రం వీటిని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీని అలాగే అమిత్ షా ఇద్దరిని కూడా ప్రస్తావిస్తూ వాళ్ళు చర్యలు తీసుకోవాలంటూ కూడా దీనిపై దృష్టి సారించాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మీరు ఒకసారి చూడాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా ట్వీట్ చేసిన నేపథ్యంలో మరి దీనిపై బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు లేదా ఎవరైనా స్పందిస్తారా, లేకపోతే మౌనంగానే ఉంటారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి చాలా సీరియస్ గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ తరహా దాడులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యంగా చేసుకుని చేస్తున్నటువంటి దాడులను, అలాగే ఇలా నరికి చంపడము దారుణంగా పట్టపగలు కావచ్చు, నడి రోడ్డు మీద కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులపై కూడా దాడులు చేస్తున్న వాటిని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఒక కార్యాచరణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా దీనిపై రంగంలోకి దిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దీనిపై హోంమంత్రి గాని, అటు సీఎం చంద్రబాబు నాయుడు గాని ఇంకా స్పందించలేదు అధికారికంగా. మరి పోలీసులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఎవరు ఇంకా స్పందించలేదు. కాబట్టి మరి ఈ రోజు కూడా ఆ వినుకొండకు జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన వెళ్తే కూడా అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి ఆపే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తారని కూడా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోందో వినుకొండలో రాత్రి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో చేతులు నరికి చంపడము, ఆ తర్వాత అక్కడ 144 సెక్షన్ మొత్తం పోలీసులు ఆధీనంలో వినుకొండ ఉంది. అక్కడ ఎటువంటి గొడవలు రచ్చలు జరగకోకుండా కూడా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అక్కడికి వెళ్లనిస్తారా, ఎవరైతే మృతులు ఉన్నాడో మృతుని కుటుంబాన్ని వెళ్లి జగన్మోహన్ రెడ్డి అక్కడ అసలు ఏం జరిగింది అన్న వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం జగన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే అక్కడికి పోలీసులు అనుమతిస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని గన్నవరంలోనే ఆపి అక్కడి నుంచి తాడేపల్లికి తీసుకెళ్లి అక్కడ ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. మరి మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ దాడులు కావచ్చు, అలాగే మర్డర్లు కావచ్చు, చిన్న పిల్లల మైనర్ బాలికలపై అత్యాచారాలు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక పెద్ద కుదుపుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదన్న విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు వివరించే ప్రయత్నం అయితే చేశారు. రైట్, వైశాలి. థ్యాంక్ యూ రామచంద్ర.